ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కేసులు పెరగడంతో రాష్ట్రాలన్నీ కేంద్రం అలర్ట్ చేసింది. పక్షులు, కోళ్లకు సోకే బర్డ్ ఫ్లూగా పిలువబడే ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పౌల్ట్రీలో అసాధారణ మరణాలు సంభవిస్తే ఆ విషయాన్ని వెంటనే సంబంధిత పశు సంవర్ధక శాఖకు తెలియజేయాలని స్పష్టం చేసింది. అలా చేస్తే వెంటనే స్పందించి బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టి నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగ్పూర్, కేరళ లోని అలపుజ, కొట్టాయం, జార్ఖండ్లోని రాంచీలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మానవులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖ, ఎన్సీడీసీలు కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. యాంటీవైరల్ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాప్తి క్రియాశీలకంగా ఉన్న రాష్ట్రాలు మరిన్ని ఎక్కువ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను చంపేసే వారితో పాటు వారి పర్యవేక్షణల నుంచి నమూనాలు తీసుకొని H5N1 పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. బర్డ్ ఫ్లూ సాధారణంగా పక్షులు, కోళ్లకు సోకుతుంది. ఇన్ఫ్లుయెంజా టైప్ ఏలో 12కు పైగా వైరస్లు ఉండగా H5N8, H5N1 రకాలకు చెందిన బర్డ్ ఫ్లూ మాత్రం కోళ్లు, బాతులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ H5N1 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లో తొలిసారి గుర్తించింది. భారత్లో మాత్రం ఈ వైరస్ 2006లో బయటపడింది. మన దేశంలో ఉండే అనువైన వాతావరణం దృష్ట్యా ఏటా వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తిస్తుందని నిపుణులు వెల్లడించారు. కొన్ని నిర్వహణ పద్ధతుల వల్ల ఇతర పక్షులకు, జంతువులతో పాటు మానవులకు వైరస్ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది. అందుకే కేంద్రం రాష్ట్రాలని అప్రమత్తం చేసింది.